ఈ అంటే అంటే రీతు చౌదరి కూడా మొన్న మీ పార్టీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఆమె కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. తర్వాత మీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆమె బయటకు వచ్చి మాట్లాడేటటువంటి ప్రతి మాటలు కూడా చాలా నిజాయితీగా ఏదో తను స్పష్టంగా ఉన్నట్టు, లేదు తాను ఒక నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి కూడా ఈరోజు బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి, వాటిని ప్రమోట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటి? మీ పార్టీని కూడా టార్గెట్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల్లో కూడా ఇరికిస్తున్నారనుకోవచ్చా, లేకపోతే శ్యామల మీద కేసు పెట్టడాన్ని మీ పార్టీ కానీ లేకపోతే మన రామారావు గారు కానీ సమర్థించేటటువంటి అవకాశం ఉన్నాయంటారా? గుడ్ మార్నింగ్ అండి రాజు గారు. ముందుగా మీకు ఛానల్ ప్రతినిధులందరికీ నమస్కారం. ఇక్కడ శ్యామల అనేటువంటి వ్యక్తి ఒక యాంకరు, అట్లాగే సినిమా, అట్లాగే టీవీ సీరియల్ నటి. జనరల్గా ఆమె ఏదైనా సరే ప్రమోట్ చేయడానికి కానీ, లేకపోతే ఆమె వృత్తి అదండి. ఆ వృత్తి ఏంటంటే సినిమాల్లో కానీ, టీవీలో కానీ నటించడం కానీ, యాంకరింగ్ చేయడం కానీ, ఈ యాడ్ ఫిల్మ్స్ వీటిల్లో ఆ వృత్తిగా ఎంచుకుంది. మరి బహుశా ఇక్కడ భారతదేశంలో పరిస్థితి చూస్తే మీరే చెప్పారు, ఏదైతే గోవా, సిక్కింలో ఈ యొక్క బెట్టింగ్లకు కానీ, లాటరీస్ కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ పర్మిషన్స్ ఉన్నాయని. ఇప్పుడు భారతదేశ భౌగోళిక ప్రాంతం రకరకాలుగా ఉందండి. ఇక్కడ చట్టాలు కూడా అందరికీ పూర్తి అవగాహన లేనటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఈరోజు ఇది నిత్యకృత్యం అయిపోయింది. దాదాపు ఒక్కొక్క బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ప్రతిరోజు 200 కోట్ల రూపాయల దాకా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సామాన్యమైనటువంటి వ్యక్తులు ఒక యాప్ తోటి అదేదో మనం ఒక కేసు చూసామండి, ఏదంటే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు అని చూసాం, ఛత్తీస్గఢ్కి సంబంధించి. ఒక దుబాయ్కి కేంద్రంగా ఉండేటటువంటి సౌరభ్ చంద్రార్కర్ అనేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి ఒక జ్యూస్ అమ్ముకునేటటువంటి షాప్ నుంచి యాప్ క్రియేట్ చేసుకొని ఇలా 1000 కోట్లకు అధిపతి అయ్యేటటువంటి, అయితే ఇక్కడ ఈజీ మనీ కోసం తహతలాడుతున్నటువంటి పరిస్థితి ఉందండి. ఇక్కడ ఏ రంగం కూడా డబ్బులతోటి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితికి మన భారతదేశంలో ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి ధనం అనేది విపరీతమైనటువంటి విధానానికి వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ, అట్లాగే ప్రభుత్వాలు రన్ కావాలన్నా కూడా మీరే చెప్పారు 30% ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి మేము వాటి మీద చర్య తీసుకోలేమని ఆ ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయని. ఈ యొక్క విధానంలో ముందు స్పష్టత రావాల్సినటువంటి అంశం. చట్టాలు ఏం చెప్తున్నాయి మనకి, మన భారతదేశం యొక్క పరిస్థితులు ఏంటి, దీనికి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లు, ఈ యొక్క క్రికెట్ సంబంధించినటువంటి కూడా బెట్టింగ్ ఎక్కువగా నడుస్తుంది, ఎలక్షన్ రిజల్ట్స్ మీద నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా సహజమైనటువంటి సర్వసాధారణంగా జరిగిపోతుంది. అంతే ఇక్కడికి ఎందుకండి, మనకి గ్రామాల్లో చూస్తున్నాం పేకాట శిబిరాలు ఈ రోజు కూడా నిర్వహిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి మండల కేంద్రంలో కూడా, కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అనధికారికమైనటువంటి క్లబ్లు నిర్వహిస్తున్నారు. ఏది లీగల్, ఏది ఇల్లీగల్ అనేటువంటి అంశము సామాన్య ప్రజలకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే, ప్రజాప్రతినిధులే చేస్తున్నటువంటి విధానంలో ఎక్కడో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఒక బెట్టింగ్ యాప్ అనే అది ఏదనుకున్నదో మరి ఆ యాడ్కి ఆమె ప్రమోషన్ గా మాట్లాడినటువంటి దాన్ని మనము అదొక్కటే పరిగణలో తీసుకోవటం కాదు, దీని వెనక ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఉంది. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. అంటే ఇక్కడ రామారావు గారు అక్కడ ఏం జరుగుతుంది, మూలాల మీద ఖచ్చితంగా పోరాటం జరగాల్సిందే. అమాయకుల ప్రాణాలు పోతే ఎవరు చేతులు కట్టుకొని కూర్చోరు, ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆమె ఏదో యాప్ అని తెలియక చేసింది, లేకపోతే ఇది కావాలని ఆ ఒక్కదాన్ని టార్గెట్ చేశారు అనేటువంటి అంశం కాదు ఇక్కడ మనం చూడాల్సింది. ఒక రాజకీయపరమైనటువంటి పాత్రలో వేణుగోపాల్ అక్కడికి వస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కృష్ణమోహన్ ని పార్టీలో ప్రోత్సహించారు. మీరు చెప్పొద్దండి, ఇక్కడ అందరి పక్షాన ఉన్నాయి. ఎవరో శ్యామల ఒక లేడీ ఆర్టిస్టు బ్రతుకు తెరువు కోసం చేసేటటువంటి వ్యక్తి మీద మీరు టార్గెట్ చేసి ఆ వృత్తిలో నుంచి, లేకపోతే ఆ రంగం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవిస్తే మహిళా కోటాలో ఆమె అధికార ప్రతినిధి, వైసీపీ అధికార వైసీపీ. ఇది కాదు వేణుగోపాల్ గారు, గ్రామాల్లో మీరు ప్రశ్నిస్తామన్నా ఇసుక కుంభకోణం, గ్రావెల్ కుంభకోణం, మాఫియా. రామారావు గారు సబ్జెక్ట్ డివైడ్ కాకుండా ఒకసారి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. రామారావు గారు మాట్లాడి కంక్లూడ్ చేయండి ప్లీజ్. రాజు గారు ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ మాకు ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలంలో అనధికారికంగా పేకాట శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద
చుండూరి పద్మ అనేటువంటి వ్యక్తి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు తెలుగుదేశం పార్టీ. ఆవిడే నిన్న మంత్రి డోలా స్వామికి లేకపోతే అట్లాగే కలెక్టర్ కి ఎస్పీకి మెసేజ్లు పెట్టింది. అట్లా గ్రూపుల్లో సార్ విజయవాడలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో క్యాషినోలు నడిపినాము. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్యాషినో నడిపించినటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం, ఇప్పుడు అది కాదు, ప్యాకెట్లు కాదు, మన యాప్స్ ద్వారా ఎక్కడో కొండపేలో ఉన్నటువంటి నలుగురు ప్యాకెట్ వల్ల కాదు ఈ రోజు 5,19,000 కోట్లు, ₹1 ₹2 కాదండి, 5,19,000 కోట్ల రూపాయల అనధికారికమైన వ్యాపారం జరుగుతుంది. అదంతా కూడా సామాన్యులు అమాయకుల డబ్బుని కొల్లగొడుతున్నాయి ఇలాంటి బెట్టింగ్ యాప్స్. మరి వాటి మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాల్సినటువంటి అంశం. రామారావు గారు కాదు, తర్వాత రఫీ గారు కాదు, వేణుగోపాల్ గారు కాదు, బాజీ గారు కాదు, అందరూ దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు ఇలాంటి యాప్స్ని ప్రోత్సహించినటువంటి, అంటే మీరు మీ పార్టీ గతంలో ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదనుకోండి, ఇప్పుడు చాలామంది శ్యామల గారిని సస్పెండ్ చేయండి అని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి మీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో మాకు తెలియదు. అలాంటి డిమాండ్ వినిపిస్తుంది కాబట్టి అది ఇంకా మీ ఇష్టం, అది మీ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఒక్క నిమిషం సార్. సయ్యద్ రఫీ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా వరకు కూడా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నింటి కూడా గతంలోనే ఆంధ్రప్రదేశ్లో గ్యాంబ్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఈ యాప్స్ అన్నింటినీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా ఈ యాప్స్ పేటరేగిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటివరకు 11 మంది మీద తెలంగాణలో కేసు నమోదైంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది మీద కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్. సో పెద్ద తల్లు కూడా తప్పించకుండా, పెద్ద తల్లు దీని మీద భారీ ఎత్తున చాలామంది కూడా సెలబ్రిటీస్ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళని పట్టించుకోవట్లేదు, కేవలం చిన్న చేపలనే అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సెలబ్రిటీస్ మాత్రమే వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మనకు రామారావు గారు మాట్లాడుతూ శ్యామల గారు ఏదో తెలియకుండా చేశారు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, దాన్ని పక్కన పెడతాం. గతంలో మనం చూసాం క్యాజినోలు గుడివాళ్ళలో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సంస్కృతి ఏంటి అసలు? దీనివల్ల చాలామంది అమాయకులు చనిపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు.